బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తారని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీఎం మంత్రులకు చెప్పినా మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలనే సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. నాకు సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్స్వాడకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకేదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి నేను పోలే, భాస్కర్ తోలేసి మరి సాయంత్రం ఇంటికి వస్తారా ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు. నీకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి. టక్కన ఫోన్ సీఎం తో కలిపాడు. ఫోన్ మాట్లాడి సీఎం అవుతాడు. ఇప్పుడు కన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడి సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేవు కప్పుకోడు. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మండునే మంత్రి పదవి కోసం వస్తున్నాడు అనుకుంటా. మంత్రి పదవి ఒకసారి చేసిన మస్తు చేసిన. ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. సరే కండువ కప్పుకున్నాం. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నాం. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు లేచాడు. కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది తనని ఇబ్బంది పెట్టడం వల్లనే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. మౌనిక, మరోసారి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరిగిన పరిణామాలపై మరోసారి వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లా బీర్కూల్ మండల కేంద్రంలో మంజిర నది సమీపంలో జరిగిన కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో అభివృద్ధి పనులు, అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని మాత్రమే ఆ సీఎం రేవంత్ రెడ్డికి కోరడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిన సమయంలో తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, కేవలం కాంట్రాక్టు పనులు పూర్తి కావడం, అదేవిధంగా అభివృద్ధి పనులు జరగడం, పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసమే పార్టీ మారడం జరిగిందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్కలు చెప్పినప్పటికీ ఇప్పటికీ తనకు సంబంధించిన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు నిధులు విడుదల కావడం లేదు, పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ విషయమై వేం నరేందర్ రెడ్డి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో సిద్ధాపూర్
రిజర్వాయర్ వద్ద ధర్నా చేసిన పరిస్థితి నెలకొంది. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు జరగడం లేదంటూ అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మరోసారి బీర్కూర్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారినాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా తాను పార్టీలో చేరిన పరిస్థితిని కూడా కార్యకర్తలకు వివరించిన పరిస్థితి నెలకొంది. తాను కేవలం అభివృద్ధి పనులు జరగడం కోసం ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సిద్ధాపూర్ రిజర్వాయర్ సంబంధించి పనులు జరగడం కోసము, కాంట్రాక్టు పనులు పూర్తి కావడం కోసమే పార్టీలో మారిన తప్ప తనకు ఎలాంటి ఉద్దేశం లేదని కూడా స్పష్టమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అసలు ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తీవ్ర అసంతృప్తిగానే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరగడం లేదు, అదేవిధంగా నిధులు విడుదల చేయడం లేదు, కాంట్రాక్టు బిల్లులకు పెండింగ్ బిల్లులకు నిధులు ఇవ్వడం లేదంటూ అసంతృప్తి మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అటు సీఎం రేవంత్ రెడ్డి సూచించినప్పటికీ మంత్రులు స్పందించడం లేదు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా స్పందించడం లేదంటూ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాను కేవలం అభివృద్ధి పనులకే పార్టీ మారడం జరిగింది, తనకు మంత్రి పదవి చేశాను, అదేవిధంగా స్పీకర్ గా పనిచేశాను, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాను, అయినప్పటికీ పనులు జరగడం లేదని కూడా తీవ్ర ఆవేదన వెళ్ళగక్కిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ సీనియర్ గా ఉన్న తనకే పరిస్థితి ఇలా ఉంటే అసలు మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి నెలకొంది. అవును సార్. రైట్ భూపతి, థ్యాంక్ యూ.